హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెకీతో చేసుకున్న ఒప్పందాలను ఇప్పుడు తిరగదోడే ప్రయత్నం జరుగుతూ ఉన్న సంగతి తెలిసిందే. మొత్తం అంటే అమెరికాలో ఒక ఈస్టర్న్ కోర్ట్ అనే ఒక కోర్టు ఇచ్చిన తీర్పును వీళ్ళు ఎట్లా సంబరాలు చేసుకుంటారో చూసినా కదా. గౌతమి అదానీ అండ్ 7 others హ్యావ్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ పేయింగ్ $265 million ఇన్ బ్రైబ్స్ టు ఇండియన్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు సెక్యూర్ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్స్. సో యుఎస్ సెక్రటరీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ SEC allegations of paying $265 million 2,200 crores in bribes to secure lucrative solar power contracts, news agency PTI reported. సో కేవలం సమన్స్ మాత్రమే జారీ చేస్తే దాన్ని వాళ్ళు అరెస్ట్ వారెంట్గా మార్చి అదాని గురించి ఎక్కడ కూడా ఒక్క అక్షరం కూడా రాయకుండా కేవలం ఈ ఒప్పందం చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే క్రిమినల్, అంతర్జాతీయ నేరస్తుడు, మరో ఎస్కోబార్ బతుకుంటే సిగ్గుపడేలాగా అంత స్థాయిలో దోచుకున్నాడు అనే రేంజ్లో ఎట్లా కథనాలు రాస్తా ఉన్నారో చూసినాం కదా. ఇగో ఆ భేటీల మర్మం ఏంటి? ఒప్పందంతో సంబంధం లేకుంటే 3 సార్లు కలిసింది ఎందుకు? 2021 డిసెంబర్ 1న విద్యుత్ ఒప్పందం, అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్, నవంబర్లో జగన్తో అదాని భేటీ, లంచాల లింకులు లేకుంటే భేటీలు ఎందుకు? సెకీతో అనుబంధ ఒప్పందం మాట ఏంటి? అదాని గురించి ERC సైతం ప్రస్తావన. ముడుపుల భాగవతం నచ్చకే అజూర్ వైదొలిగిందన్న అమెరికా దర్యాప్తు సంస్థలు. అమెరికా కేసుపై భారత సంస్థలతో దర్యాప్తు, సుప్రీంలో పిటిషన్, నేడు బెంచ్ ముందు ప్రస్తావన. సో అదానిని అరెస్ట్ చేసినా చేయకపోయినా మాకు అనవసరం, జగన్మోహన్ రెడ్డిని మాత్రం జైల్లో కూర్చోబెట్టాలా, ఊచలు పెట్టాలా అన్నది వీళ్ళ తాపత్రయం అనమాట. జగన్మోహన్ రెడ్డిని బుక్ చేయాల్సి వస్తే ముందు అరెస్ట్ అయ్యేది అదానినే. అదాని అరెస్ట్ అయితే అంటే కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల ద్వారా ఈ సెకీ ద్వారా ఒప్పందాలు చేయించింది కేంద్ర ప్రభుత్వమే కాబట్టి ఆ రెస్పాన్సిబుల్ తీసుకొని మరి నరేంద్ర మోడీ కూడా అరెస్ట్ అవుతాడా? ఇన్ని లింకులు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే అమెరికా అనే ఒక దిక్కుమాలిన దేశం ప్రపంచంలో ఏ దేశంలోనైనా కాలు పెడుతుంది, వేలు పెడుతుంది, అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ మీద గ్రిప్ సాధిస్తుంది. దానికి వాళ్ళు వేసే వేరనే డీప్ స్టేట్, అంటే అందులో IASలు, IPSలు, మాఫియా డాన్లు, తర్వాత రాజకీయ నాయకులు, ఇట్లా అంతా ఒక గ్రూప్గా ఏర్పడి రకరకాల ప్రలోభాలకు గురి చేసి ఆ దేశ సహజ వనరుల మీద గుత్తాధిపత్యం ఎట్లా సాధిస్తారో జాన్ పెర్కిన్స్ రాసిన కన్ఫెషన్స్ ఆఫ్ అన్ ఎకనామిక్ హిట్మ్యాన్ అని తెలుగులో మన కొనతం దిలీప్ అనే వ్యక్తి రాసిండనమాట. ఏమని? ఒక దళారీ పశ్చాత్తాపం. ఆ బుక్ తర్వాత ది ఒబామా డిసెప్షన్ అనే ఒక యూట్యూబ్లో వీడియో, ఇవన్నీ చూస్తే కనుక భయంకరమైన క్రిమినల్ మెంటాలిటీ అమెరికాకు సంబంధించిన వ్యవహారం. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, చెగువేరా దగ్గర నుంచి మొదలు పెడితే హ్యూగో చావేజ్, తర్వాత ఫిడెల్ కాస్ట్రో, ఇట్లా ఎంతోమందిని, బొలివియా అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు సైమన్ బొలివర్ను, అంటే వీళ్ళందరూ ప్రపంచ దార్శనికుల లిస్టులో ఉన్న వాళ్ళు. అంటే సౌత్ అమెరికాను ఎట్లా అయితే వంచి అమెరికా పెత్తనం సాగించిందో వాళ్ళందరూ కలిసికట్టుగా అమెరికా పెత్తనాన్ని ధిక్కరిస్తూ వచ్చారు. వాళ్ళందరినీ ఏదో ఒక సందర్భంలో మట్టుబెట్టే కుట్రలు చేసింది ఈ అమెరికా. ఎవరి సాయంతో? ఈ CIA, FBI లాంటి ఏజెన్సీలను అడ్డం పెట్టుకొని, వరల్డ్ బ్యాంక్ లాంటిని వాటిని అడ్డం పెట్టుకొని ఎట్లాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తుందో ఇవన్నీ తెలియదా? ఈరోజు ఈ మొత్తం ఎపిసోడ్కు కారణం ఏంటంటే గౌతమ్ అదానీ రీసెంట్గా, అంటే అమెరికా ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో 2 ట్వీట్స్ చేస్తాడనమాట. కంగ్రాచులేషన్స్ టు డొనాల్డ్ ట్రంప్ యాజ్ ది పార్ట్నర్షిప్ బిట్వీన్ ఇండియా అండ్ ది యునైటెడ్ స్టేట్స్ డీపెన్స్. ది అదానీ గ్రూప్ ఈజ్ కమిటెడ్ టు లివరేజింగ్ ఇట్స్ గ్లోబల్ ఎక్స్పర్టైజ్ అండ్ ఇన్వెస్ట్ $10 billion ఇన్ US ఎనర్జీ సెక్యూరిటీ అండ్ రిజాలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎయిమింగ్ టు క్రియేట్ అప్ టు 15,000 జాబ్స్ అని ఒక ట్వీట్ పెట్టిండు. ఎవరిని? మన డొనాల్డ్ ట్రంప్కు కంగ్రాచులేట్ చేస్తూ. ఒకటి, అంతకుముందు నవంబర్ 6వ తేదీన, ఇఫ్ దెర్ ఈజ్ వన్ పర్సన్ ఆన్ ఎర్త్ హూ స్టాండ్స్ యాజ్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ అన్బ్రేకబుల్ టెనాసిటీ, అన్షేకబుల్ గ్రిట్, రిలెంట్లెస్ డిటర్మినేషన్ అండ్ ది కరేజ్ టు స్టే ట్రూ టు హిస్ బిలీఫ్స్, ఇట్ ఈస్ డొనాల్డ్ ట్రంప్. ఫ్యాసినేటింగ్ టు సీ అమెరికాస్ డెమోక్రసీ ఎంపవర్ ఇట్స్ పీపుల్ అండ్ అప్హోల్డ్ ది నేషన్స్ ఫౌండింగ్ ప్రిన్సిపల్స్. కంగ్రాచులేషన్స్ టు ది 47th POTUS ఎలెక్ట్ అని చెప్పి డొనాల్డ్ ట్రంప్, అంటే గెలవక ముందే ఈయన విజయాన్ని కీర్తిస్తూ గౌతమ్ అదానీ చేసిన ఇంకొక ట్వీట్ అనమాట. దీని ఉద్దేశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ గెలిచిండు అమెరికాలో, అయితే ఇప్పటికీ కూడా ట్రంప్ ఇంకా పదవీ ప్రమాణ స్వీకారం చేయలేదు.
జనవరి 3వ వారంలో అంటే జనవరి 20వ తారీఖున డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేస్తాడు. అప్పటిదాకా ఉండేది ఎవరు అక్కడ? డెమోక్రటిక్ ప్రభుత్వం కదా. సో ఈ ట్వీట్స్ కాలినాయి అనమాట. దీనికోసం ఒక గ్రేప్ వైన్ అంటే ఏంటంటే అసలు అందులో విషయం ఏమి ఉండదు, కానీ రూమర్స్ క్రియేట్ చేసేలాగా దానికి FBI CIని అడ్డం పెట్టుకొని కొన్ని కోట్ల పేర్లు చెప్పి అసలు రిలీజ్ అయినాయో లేదో తెలియని సమన్స్ గురించి ఇంత రాద్ధాంతం జరుగుతూ ఉంది. ఈ దెబ్బతో ఏమైంది చెప్పిన కదా, ఈ గ్రేప్ వైన్ వదిలడంతో అదాని షేర్స్ ఒక్కరోజే కుప్పగూలిపోయి ఇంచుమించు 5 లక్షల కోట్లకు పైచిలకు మదుపుదారులందరూ కూడా నష్టపోయారు. మళ్ళీ అవి రీబౌన్స్ అవుతా ఉన్నాయి. ఇంచుమించు 20, 30, 40% దాకా రికవరీ కూడా అయినాయి అనమాట. ఇదంతా ఏంటంటే ఒక మార్కెట్ గేమ్ అనమాట, గ్లోబల్ గేమ్. దీన్ని అర్థం చేసుకోకుండా, అర్థం అయినా కూడా ఈ వాళ్ళు రాసే రాతలు ఎట్లా ఉంటాయంటే ఇది అనమాట కథ. వాస్తవానికి ఎలాన్ మస్క్ లాంటి విదేశీ కార్పొరేట్స్ అందరూ కూడా భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు, భారతదేశ కార్పొరేట్ సిస్టమ్ను క్యాప్చర్ చేసేందుకు ఎప్పటి నుంచో కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ సర్కార్ అంత ఈజీగా వాళ్ళకు ఆ రెడ్ కార్పెట్ పరచకపోవడం ఒక కారణం అయితే, అదానీ అంబానీ చేతుల్లో దేశం ఉండిపోవడం వల్ల, అంటే మొత్తం అన్ని రకాల బిజినెస్ల మీద వీళ్ళకు గుత్తాధిపత్యం దోచిపెట్టడం ఒక కారణం అనమాట. సో భారతీయ పారిశ్రామిక రంగాన్ని దెబ్బతీస్తే తప్ప అమెరికన్ కార్పొరేట్స్కు ఛాన్స్ ఉండదు అన్న ఒక కారణంతో చేసిన ప్రయోగం ఇదంతా అని చెప్పి రాజకీయ వర్గాల్లో, అంతర్జాతీయ నిపుణుల్లో జరుగుతున్న చర్చ. ఇక్కడ దేశం పరువు మర్యాదల సంగతి ఎవ్వడూ ఆలోచించట్లే. పైగా ఆంధ్రప్రదేశ్ చేసుకున్న ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఇది అంటే చంద్రబాబు ఒక వ్యక్తి కావచ్చు, జగన్ ఇంకొక వ్యక్తి కావచ్చు, కానీ ఒప్పందం చేసుకునేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. మనం పరువు తీస్తున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరువు అన్న విషయం ఈ బట్టగాళ్ళకి ఎవరికి అర్థం కావట్లే. నిజంగానే ఈ ఒప్పందాల్లో అవినీతి అవకతవకలు జరిగినాయి. నిజంగా జగన్ జేబుల్లోకి 1750 కోట్లు వచ్చి చేరినాయి. సో ఇచ్చిన అదాని అరెస్ట్ కావాలి, జగన్ అరెస్ట్ కావాలి. మరి ఎందుకు మీనమేషాలు లెక్క పెడుతున్నారు? జనరల్గా ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, అంటే లైవ్ ఎగ్జాంపుల్ చెప్పదలిస్తే, తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయింది. ఆమె కింగ్ పిన్గా వ్యవహరించింది. 100 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ జరిగింది. మొత్తం ఆ అవినీతి 3000 కోట్ల రూపాయల వ్యవహారానికే ఇంచుమించు ఆమె 6 నెలలు జైల్లో కూర్చున్నది. దాంతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను బొక్కలో వేసి రీసెంట్గా రిలీజ్ చేసిండ్రు. అంటే దేశంలో దర్యాప్తు సంస్థలు ఇంత పకడ్బందీగా పనిచేస్తున్నప్పుడు మరి వీళ్ళ వ్యవహారాన్ని అదే ఈడీ, సిబిఐ, ఐటీ, ఇతర దర్యాప్తు సంస్థలు మరి ఏమైనా గడ్డి వీకినాయా? ఇంత పెద్ద ఎత్తున ఒప్పందాలు జరుగుతున్నప్పుడు ఎప్పుడో గుర్తించి కేసు ఫైల్ చేయాలి కదా, ప్రాసిక్యూట్ చేయాలి కదా. చేయలేదంటే అదంతా ఇంతకుముందే చెప్పినా కదా, ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్కి చెందిన సెకి, ఈ రెండింటి మధ్య జరిగిన ఒప్పందాన్ని కూడా ఇంత రచ్చరచ్చ చేస్తున్నారంటే ఇంక వీళ్ళని ఏమనాలి? ఏ చెప్పుతో కొట్టాలి? అంటే బాబు గారి ప్రయోజనాల కోసం రాష్ట్ర పరువు తీసి దేశం ముంగడ పెట్టేందుకు కూడా వీళ్ళు వెనకాడట్లేదంటే వీళ్ళని ఏం జన్మలు వీళ్ళయి. ఈయననేమో ఎవరు ఎస్కోబార్ కింద ట్రీట్ చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది, ఒక ముద్ర వేసి నడిపిస్తూ ఉన్నారు తతంగం. ఇంకా బాబు గారేమో నీతికి నిజాయితీకి, అమ్మనమ్మ ఖర్జూర నాయుడు గాయన పుట్టింది నీతికి నిజాయితీకి, నిప్పుకు పుట్టిన వ్యక్తిగా ఇట్లా ట్రీట్ చేసేదానికి ఇంత కథలడం అవసరమా? మన భాగవతాలు తెలియదా? ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అని చెప్పి అప్పట్లో కమ్యూనిస్టు పార్టీలు ఎంత గాయి చేసినాయి. వరల్డ్ బ్యాంక్ తాబేదారుగా ఎన్నెన్ని ఒప్పందాలు చేసుకొని వచ్చి మొత్తం కులపోళ్లకు ఎట్లా దోచిపెట్టిన అన్నది తెలియదా? అన్ని బహిర్గత రహస్యం గూగుల్లో వెతికినా, యూట్యూబ్లో వెతికినా మస్తు కనిపిస్తాయి. మరి ఇవే నేరాలు అయితే సింగపూర్ ఈశ్వరాన్ని అరెస్ట్ అయ్యింది కదా, మరి సింగపూర్ ప్రభుత్వం కూడా బాబు గారి మీద ప్రాసిక్యూట్ చేయలేదు ఎందుకు? ఈ లూప్ హోల్స్ అన్ని తెలియకుండానే మన దేశంలో రాజకీయాలు, కార్పొరేట్ రంగం నడుస్తుందా? సో ఇట్లాంటి లాజిక్లు లోతుల్లోకి వెళ్తే చాలా పెద్ద స్టోరీ అవుతుంది. అసలు అది ఒడవని ముచ్చట అనమాట. సో ఈ పచ్చపత్రికల ఈ లుచ్చరాతలు రాసుకుంటూ, అంటే వాళ్ళకి అదే పని. ఎందుకంటే బాబు గారి ప్రయోజనాలే ఏకైక ఎజెండాగా పనిచేయడం వాళ్ళకు అవసరం కాబట్టి ఇంకా ఈ లుచ్చరాతలను మనం వినుకుంటూ చూసుకుంటూ పోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతాను, ఉన్నమతి పోవడం తప్పిస్తే వేరే ఏమీ ఉండదు. బీపీలు, షుగర్లు పెంచుకోవడం తప్పిస్తే. సో బీ కేర్ఫుల్ ఈ రాతలతో. ఇవి అంటే వీళ్ళు ఆపదలుచుకున్నప్పుడు మాత్రమే ఆగిపోతాయి. దీనికి మించిన ఇంకొక ఇష్యూ వచ్చింది అనుకోండి, అయిపోయి ఈ చాప్టర్ ఇక్కడికి క్లోజ్ అనమాట. రేపు పార్లమెంట్ సమావేశాలు ఆల్రెడీ మొదలైనాయి కదా, రేపటి నుంచి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తూర్పార పడతారు అనమాట. దానికి సంబంధించిన మొత్తం, అంటే మోడీ సర్కార్ ఎట్టెట్లా లీనియన్స్ ఇచ్చింది,
2014 ముందు ఈయన వెల్త్ ఎంత, ఇప్పుడు సంపద ఎంత, ఆ పెరిగిన సంపదకు నరేంద్ర మోడీ సర్కార్ ఎట్లా దోచిపెట్టింది, ఆ ఎంఓఏల సంగతి ఏంది మొత్తం లిస్ట్ అవుట్ చేసి పార్లమెంట్ టేబుల్ మీద పెట్టినప్పుడు, స్పీకర్ టేబుల్ మీద పెట్టినప్పుడు, దేశం నివ్వరిపోయే నిజాలన్నీ తెలిసినప్పుడు అప్పుడు ఇంకా ఎవరెవరి కథ ఏంది అన్నది అప్పుడు తెలిసి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో అంటే ఎడ్డికి నడికి తెలియని గుడ్డి నాయకులు మస్తుగా ఉన్నారు అనుకుందాం, కానీ దేశం కొట్టుపోలేదుగా. వింటూ ఉన్నాడు ఆ కళ్యాణ్ బెనర్జీ, మహువా మొయిత్రా ఇలాంటి వాళ్ళందరూ తూర్పారబట్టి మొత్తం ఏగి పారేసినప్పుడు అసలు అదాని లీలలేంటి, దానికి ప్రధాని ఎట్లా సహకరించిండు, ఇవన్నీ తెలిసి వచ్చినప్పుడు మళ్ళీ మనం కూటమి సర్కారుని ఇంత ఎన్కేసుకొస్తున్నాం కదా, వాళ్ళ రాతలు ఎందుకు రాయం? నిజంగానే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తే ఓకే రైట్, ప్రాసిక్యూట్ చేయాల్సిందే, అరెస్ట్ చేయాల్సిందే, అమెరికాకు కాకపోతే అండమాన్ దీవులకు తీసుకెళ్ళి మొత్తం లోపలేయండి, ఇబ్బంది లేదు. కానీ లేని వ్యవహారాల్ని తీసుకొచ్చి రాయడం ఎంతవరకు కరెక్టు? మళ్ళా చెప్తున్నా, గజ్జి మళ్ళా చెప్తున్నా, బొల్లి రోగానికైనా ఇంకా అంతకు మించిన క్యాన్సర్, ఆఖరికి HIV AIDS కూడా మందులు వచ్చినాయి. కానీ ఈ కడుపు మంట ఉంటుంది చూడండి, దీనికి మందులు లేవు. ఎవరికి వాళ్ళు తగ్గించుకోవాల్సిందే. చూస్తూనే ఉండండి మైరా మీడియా. నేను మీ KVR. థ్యాంక్ యూ.